హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యంలో తేటగా చెప్తున్నాడు, స్తుతి ఎంత కీలకమైన అనుభవం. కనుక స్తుతించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎలా ఉంటాయో గబగబా 2-3 విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. శ్రద్ధగా ఈ మాటలు మనం వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి స్తుతులు అర్పిస్తే కలిగే ప్రయోజనం ఏంటో గబగబా కొన్ని విషయాలు మీ దృష్టికి తెస్తాను. చూడండి, గ్రంథంలో నుంచి మనము 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము స్తుతించడం వలన ఏం ప్రయోజనం కలుగుద్ది, లాభం ఏమిటి అని ఒక ప్రాముఖ్యమైన మాటను మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఇలాగ రాయబడి ఉంది. ఏమిటో మాట? ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. అంటే మనము స్తుతించడం వలన ఆకాశ మహాకాశాలు పట్టచాలని మహాదేవుడు మన స్తుతులని ఒక సింహాసనంగా చేసుకుని మన మధ్యలో కూర్చుంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి.